శ్రవణ మాసం వచ్చిందంటే చాలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి మంగళగిరి ప్రాంత భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. గతంలోనే ఈ సంవత్సరం 30వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు పాత మంగళగిరిలో వేయించేస్తున్నటువంటి పోలేరమ్మ అమ్మవారికి ఈ యొక్క బోనాలు సమర్పించడం జరుగుతుందని పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ తెలియజేశారు. బోనాల పండుగ పూజా కార్యక్రమాలు శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా మన పాత మంగళగిరి ప్రాంతంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల భాగంగా మరి ఈరోజు అమ్మవారు చల్లబడాలని, ప్రశాంతంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరూ కలగజేయాలని కోరుకునే విధంగా అమ్మవారిని ఈరోజు వేపాకులతో వేప మండలతో అలంకరించి ఆమెకి వేప పందిరి వేసి ఆమెని ఇవాళ ప్రశాంతంగా ఉండే విధంగా వేపాకు వర్షాలు బాగా పడాలని, మంగళగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని మరి మీ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆదివారం నాడు ఉదయం ఇక్కడ 5 గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి మరి అలంకారం చేయడం జరుగుతుంది. తర్వాత బోనాలు సమర్పించడం జరుగుతుంది. గ్రామ బోనం మంగళగిరి పట్టణం తరఫున ఆ రోజుల్లో మున్సిపల్ గారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మున్సిపల్ గారు వంశమే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అలాగే మా సంఘం తరఫున కూడా మా పచ్చిశెట్టి గారు బోనం ఇస్తారు. మంగళగిరి పాత మంగళ పద్మశాలి సంఘం తరఫున, అలాగే ఊరి తరఫున 2 బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం మరి 4 గంటలకి అమ్మవారిని పులివాహనంపై అధిరోహించి మంగళగిరి ప్రాంతంలో ఊరేగించడానికి పురవీధుల్లో ఊరేగింపుగా పురజనుల దర్శనాల కోసం అమ్మవారు ఊరిలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని మీరు మీ యొక్క బోనాలు, మొక్కుబళ్ళు అమ్మవారు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మా పాత మంగళ పద్మశాలి సంఘం తరపున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.